హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ ఛానల్లో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్లోని సెకండ్ చాప్టర్ ద అడ్రస్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మార్గం ఇంకో రాసినటువంటి లెసన్ ఇది, ద అడ్రస్. దిస్ షార్ట్ స్టోరీ ఈజ్ ఎ పాగ్నెంట్ అకౌంట్ ఆఫ్ ఎ డాటర్ హూ గోస్ ఇన్ సెర్చ్ ఆఫ్ హర్ మదర్స్ బిలాంగింగ్స్ ఆఫ్టర్ ద వార్ ఇన్ హాలండ్. సో హాలండ్లో ఇది ఒక షార్ట్ స్టోరీ అన్నమాట, ఒక ఎమోషనల్ స్టోరీ. పాయిగ్నెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎమోషనల్ అని అర్థం. సో ఇది ఒక ఎమోషనల్ స్టోరీ ఆఫ్ ఎ డాటర్ హూ గోస్ ఇన్ సెర్చ్ ఆఫ్ హర్ మదర్స్ బిలాంగింగ్స్ ఆఫ్టర్ ద వార్ ఇన్ హాలండ్. సో ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 2 ఈ హాలండ్ దేశంలో, ఈ నెదర్లాండ్స్లో హాలండ్లో వరల్డ్ వార్ 2 తర్వాత వీళ్ళ మదర్కి సంబంధించినటువంటి బిలాంగింగ్స్, వీళ్ళ మదర్ యొక్క వస్తువుల్ని వెతుక్కుంటూ వెళ్తుంది అనమాట తన డాటర్, ఒక అమ్మాయి. సో ఆమె యొక్క ఎమోషనల్ స్టోరీ. వెన్ షీ ఫైండ్స్ దెమ్, ది ఆబ్జెక్ట్స్ ఎవోక్ మెమోరీస్ ఆఫ్ హర్ ఎర్లియర్ లైఫ్. సో ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మదర్వి, అవి కనిపెట్టినప్పుడు ఈమెకు తన ఎర్లియర్ లైఫ్, తన పాస్ట్లో ఉన్నటువంటి మెమోరీస్ అన్నీ ఎవోక్ అవుతాయి, అన్నీ గుర్తొస్తాయి మళ్ళీ. హవెవర్ షీ డిసైడ్స్ టు లీవ్ దెమ్ ఆల్ బిహైండ్ అండ్ రిజాల్వ్స్ టు మూవ్ ఆన్. సో అన్నీ గుర్తొచ్చినప్పటికీ అన్నిటినీ వదిలేసి, సో ఇంకా ఆ పాత జ్ఞాపకాల్లోనే అంటే వాటినే గుర్తు తెచ్చుకుంటూ బాధపడకూడదు. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. మనం మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి, అన్నిటినీ మర్చిపోయి, అంటే గతంలోనే ఉండిపోకూడదు అని చెప్పేసి ఆమె తన ప్రజెంట్ లైఫ్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆమె యొక్క స్టోరీ. సో చూద్దాం ఇది. డూ యూ స్టిల్ నో మీ, ఐ ఆస్క్డ్. ద ఉమెన్ లుక్డ్ అట్ మీ సర్చింగ్లీ. సో ఈ అమ్మాయి ఒక లేడీ దగ్గరికి వెళ్ళి, ఒక ఇంట్లోకి, అంటే ఒక ఇంటి బయట ఆమెతో మాట్లాడుతుంది అనమాట. డూ యూ స్టిల్ నో మీ, ఐ ఆస్క్డ్. నేను తెలుసా నీకు అని చెప్పి అడిగింది. ద ఉమెన్ లుక్డ్ అట్ మీ సర్చింగ్లీ. సో ఆ ఉమెన్ సెర్చింగ్లీ చూసిందంటే ఎవరబ్బా అన్నట్లు కొద్దిగా డౌట్ఫుల్గా ఆమెను సెర్చ్ చేస్తూ మొత్తం ఎవరు నాకు గుర్తు రావట్లేదు అన్నట్టుగా చూసిందనమాట. గుర్తుపట్టడానికి ట్రై చేస్తుంది. షీ హ్యాడ్ ఓపెన్ ద డోర్ ఏ చింక్. సో డోర్ని కొంచెం ఓపెన్ చేసింది అనమాట. చింక్ అంటే పూర్తిగా కాదు, కొంచెం గ్యాప్, ఏదో జస్ట్ అట్లా ఓపెన్ చేసి తొంగి చూసింది అంతే, పూర్తిగా ఓపెన్ చేయలేదు. దాన్ని చింక్ అంటాం. ఐ కేమ్ క్లోజర్ అండ్ స్టూడ్ ఆన్ ద స్టెప్. సో ఈ అమ్మాయి కొంచెం దగ్గరకు వచ్చేసి ఆ స్టెప్ మీద, డోర్కి ముందు స్టెప్స్ ఉంటాయి కదా, సో ఆ స్టెప్స్ మీద నిలబడింది. నో, ఐ డోంట్ నో యూ. సో ఆమె చెప్పింది, ఆ ఉమెన్, ఎవరో నాకు తెలియదు మీరు అని. ఐ ఆమ్ మిసెస్ ఎస్ డాటర్. నేను ఎస్ వాళ్ళ కూతుర్ని అని చెప్పి ఇక్కడ షార్ట్ కట్లో చెప్పింది అనమాట. ఆ అమ్మాయి పేరు మేబీ ఫస్ట్ నేమ్ అయి ఉంటుంది, తన సర్ నేమ్ అట్లా. సో నేను ఎస్ డాటర్ని అని ఆ అమ్మాయి చెప్పింది. షీ హెల్డ్ హర్ హ్యాండ్ ఆన్ ద డోర్ యాజ్ దో షీ వాంటెడ్ టు ప్రివెంట్ ఇట్ ఓపెనింగ్ ఎనీ ఫర్దర్. సో ఆమె ఏం చేసిందంటే, ఈ మాట చెప్పగానే, నేను ఎస్ వాళ్ళ కూతుర్ని అని చెప్పగానే, ఈ అమ్మాయి తన డోర్ మీద, అంటే ఆమె ఆ డోర్ ఓపెన్ చేసినటువంటి ఆ ఉమెన్ ఆ డోర్ మీద చేయబెట్టింది అనమాట. ఎందుకంటే టు ప్రివెంట్ ఇట్ ఓపెనింగ్ ఎనీ ఫర్దర్. సో ఆ డోర్ ఇంకా ఓపెన్ అవుతుందేమో అని చెప్పేసి అడ్డుకుంది అనమాట. అంటే ఆమెని లోపలికి ఇన్వైట్ చేయడం ఆమెకి ఇష్టం లేదు ఈ ఉమెన్కి. సో డోర్ని అడ్డం పెట్టేసింది, అంటే డోర్ ఓపెన్ కాకుండా చేయి పెట్టింది. హర్ ఫేస్ గేవ్ అబ్సల్యూట్లీ నో సైన్ ఆఫ్ రికగ్నిషన్. సో ఆమె ఫేస్లో ఎటువంటి గుర్తుపట్టినటువంటి ఆనవాళ్ళు లేవన్నమాట. సో ఆ ఉమెన్ ఈ వచ్చినటువంటి అమ్మాయిని అస్సలు గుర్తుపట్టలేదు. షీ కెప్ట్ స్టేరింగ్ అట్ మీ ఇన్ సైలెన్స్. సో సైలెంట్గా జస్ట్ చూస్తూ ఉంది అంతే. పర్హాప్స్ ఐ వాజ్ మిస్టేకెన్, ఐ థాట్. పర్హాప్స్ ఇట్ ఈజంట్ హర్. సో నేనే ఏమైనా మిస్టేక్ చేసినానేమో, పొరపాటున రాంగ్ డోర్ తట్టానేమో, నేను రాంగ్ మనిషిని కలిసానేమో అనుకునింది కాసేపు. పర్హాప్స్ ఇట్ ఈజ్ ఇన్ హర్. సో నేను కలవాలనుకున్న వ్యక్తి ఈమెనే కాదేమో అని చెప్పేసి. సో ఒక అమ్మాయి వాళ్ళ మదర్ యొక్క బిలాంగింగ్స్ని వెతుక్కుంటూ వెళ్ళుంటుంది కదా, ఒక డోర్ ఓపెన్ చేసి ఉంటుంది, అంటే ఆ ఇంటి అడ్రస్ వెళ్ళి తలుపు తడితే ఈ ఉమెన్ ఓపెన్ చేస్తుంది అనమాట. సో మేబీ రాంగ్ అడ్రస్కి వచ్చానేమో, ఈమె కాదేమో అని చెప్పేసి అనుకునింది. ఐ హ్యాడ్ సీన్ హర్ ఓన్లీ వన్స్ ఫ్లీటింగ్లీ అండ్ దట్ వాజ్ ఇయర్స్ అగో. సో నేను ఎప్పుడో ఒక్కసారి కలిశానంతే ఆమెని గతంలో. ఫ్లీటింగ్లీ అంటే వెరీ బ్రీఫ్లీ అని అర్థం, అంటే వెరీ షార్ట్ టైం, జస్ట్ ఒక 1 minute అట్లా కలిసిందంతే గతంలో ఎప్పుడో. సో గుర్తులేదు. అండ్ దట్ వాజ్ ఇయర్స్ అగో, అది కూడా ఎన్నో సంవత్సరాల కింద. సో సరిగా గుర్తుపట్టట్లేదు అనమాట ఈమె కూడా. ఇట్ వాజ్ మోస్ట్ ప్రాబబుల్ దట్ ఐ హ్యాడ్ రంగ్ ద రాంగ్ బెల్. సో ఆల్మోస్ట్ నేను రాంగ్ బెల్ తట్టినట్టున్నాను, అంటే తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నాను అని చెప్పి అనుకునింది. ద ఉమెన్ లెట్ గో ఆఫ్ ద డోర్ అండ్ స్టెప్ టు ద సైడ్. సో ఆమె డోర్ని వదిలేసి కొద్దిగా పక్కకు వచ్చిందనమాట. ఆమె డోర్ ఓపెన్ చేసినటువంటి ఆమె. షీ వాజ్ వేరింగ్ మై మదర్స్ గ్రీన్ నిటెడ్ కార్డిగన్. సో గ్రీన్ కలర్లో అల్లినటువంటి ఆమె డ్రెస్, ఓవర్ కోట్ అనమాట, పైన
వేసుకునేది, అంటే డ్రెస్ పైన వేసుకుంటారు కదా కార్డిగన్. సో అది వేసుకునింది ఆమె. సో తన డ్రెస్ గుర్తుపట్టింది అనమాట, అంటే వాళ్ళ మదర్స్ డ్రెస్ గుర్తుపట్టింది. సో డోర్ ఓపెన్ చేసినటువంటి ఆమె ఎవరి డ్రెస్ వేసుకునింది, ఈ అమ్మాయి వాళ్ళ మదర్ది. సో దాన్ని గుర్తుపట్టింది. ద వుడెన్ బటన్స్ వర్ రాదర్ పేల్ ఫ్రమ్ వాషింగ్. సో ఆ కార్డిగాన్కి, ఆ డ్రెస్కు ఉన్నటువంటి వుడెన్ బటన్స్, చెక్కతో చేసినటువంటి ఆ బటన్స్ మొత్తం ఎక్కువ సార్లు వాష్ చేయడం వల్ల పేల్ అయిపోయాయి అనమాట అవన్నీ. సో కలర్ అంతా పోయినాయి. సో గుర్తుపట్టింది అంటే దాని మీనింగ్ ఏంటి, అది ఓల్డ్ అనమాట, ఎప్పుడో వాళ్ళ మదర్ది, ఎన్నోసార్లు వాష్ చేస్తున్నారు దాన్ని. షీ సా దట్ ఐ వాస్ లుకింగ్ అట్ ద కార్డిగన్ అండ్ హాఫ్ హిడ్ హర్ సెల్ఫ్ అగైన్ బిహైండ్ ద డోర్. సో ఆమె అబ్జర్వ్ చేసింది, ఈ వచ్చినటువంటి అమ్మాయి వాళ్ళ మదర్ కార్డిగన్ని గుర్తుపట్టినట్టుంది. సో దాన్ని అబ్జర్వ్ చేస్తుందని చెప్పేసి షీ హాఫ్ హిడ్ హర్ సెల్ఫ్ అగైన్. సో సగం దాక్కుందనమాట, అంటే పూర్తిగా దాక్కోలేదు, సగం కనిపిస్తూ ఉంది, సగం దాక్కుంది డోర్ వెనకాల. బట్ ఐ న్యూ నౌ దట్ ఐ వాస్ రైట్. సో ఇప్పుడు అర్థమైంది, ఈమె కరెక్టే అనమాట, రాంగ్ అడ్రస్కి రాలేదు, కరెక్ట్ అడ్రస్కే వచ్చింది ఈమె. వెల్ యూ న్యూ మై మదర్ ఐ ఆస్ట్. సో మా మదర్ నీకు తెలుసు కదా అని చెప్పి అడిగింది ఆమె. హ్యావ్ యూ కమ్ బ్యాక్ సెడ్ ద ఉమెన్. ఐ థాట్ దట్ నో వన్ హ్యాడ్ కమ్ బ్యాక్. నువ్వు వెనక్కి వచ్చావా అని చెప్పి అడిగింది అనమాట. నేనేమనుకున్నానంటే ఐ థాట్ దట్ నో వన్ హ్యాడ్ కమ్ బ్యాక్, అసలు ఎవరు వెనక్కి రాలేదనుకున్నాను, నువ్వు వచ్చావా అని అడిగింది. ఎక్కడి నుంచి అంటే ఆ వార్ నుంచి అనమాట. సో ఆ వార్ యుద్ధంలో అందరూ మొత్తం చనిపోయి ఉంటారని అనుకొని ఉన్నాను. సో నువ్వు తిరిగి వచ్చావా, ఎవరు రాలేదనుకున్నానే అని చెప్పి అడిగింది ఆమెని. ఓన్లీ మీ, నేను ఒక్కదాన్ని, ఎవరు రాలేదు అంటే ఆ వార్ తర్వాత అని చెప్పి చెప్పింది ఈమె. ఏ డోర్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఇన్ ద ప్యాసేజ్ బిహైండ్ హర్. సో మాట్లాడుతూ ఉంది కదా, ఆమె వెనకాల ఇంకొక డోర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిందనమాట. ఆ హాల్వేలో, ఆ ప్యాసేజ్లో, ఆ దారి వెనకాల చూస్తే అంటే ఈ మెయిన్ డోర్లో ఆమె నిలబడుకొని మాట్లాడుతూ ఉంది, ఈమె స్టెప్స్ మీద నుంచి మాట్లాడుతుంది కదా. సో ఈమె వెనకాల ఇంకొక డోర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిందనమాట, అది చూసింది ఈమె. ఏ మస్టీ స్మెల్ ఎమర్జ్డ్. సో లోపల నుంచి మస్టీ స్మెల్, అంటే బాగా వెట్గా ఉండడం వల్ల బూజంతా ఫామ్ అయ్యి అన్ప్లెజెంట్ స్మెల్ వచ్చిందనమాట లోపల నుంచి. ఐ రిగ్రెట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. సో ఆమె చెప్పింది, నేను నీకేం చేయలేను, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్టు. ఐఎమ్ సారీ, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఇప్పుడు నేనేం చేయలేను అని చెప్పి ఆమె గుర్తుపట్టినా కూడా అంటే తను హెల్ప్ చేయడానికి రెడీగా లేదనమాట. ఐ హ్యావ్ కమ్ హియర్ స్పెషల్లీ ఆన్ ద ట్రైన్. సో ఈ అమ్మాయి చెప్తా ఉంది, నేను స్పెషల్గా ట్రైన్లో వచ్చాను, అంటే చాలా దూరం నుంచి వచ్చాను ఇక్కడికి. ఐ వాంటెడ్ టు టాక్ టు యూ ఫర్ ఎ మూమెంట్. నేను నీతో కాసేపు మాట్లాడాలా అని చెప్పి అడిగింది. ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ ఫర్ మీ నౌ సెడ్ ద ఉమెన్. ఐ కాంట్ సీ యూ అనదర్ టైమ్. సో ఇప్పుడు నేను కన్వీనియంట్గా లేదు నాకు, నేను ఇప్పుడు మాట్లాడలేను. ఐ కాంట్ సీ యూ, నేను నీతో మాట్లాడలేను, నిన్ను కలవలేను. అనదర్ టైం, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం, ఇప్పుడు వెళ్ళిపో అని చెప్పేసి ఆమె రిజెక్ట్ చేసిందనమాట ఈ అమ్మాయిని. తన మదర్ యొక్క వాల్యుబుల్ థింగ్స్, ఆ పాస్ట్, తన మదర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆ వస్తువులన్నిటినీ చూడ్డానికి వెళ్ళింది యాక్చువల్లీ ఈమె. ఏం జరిగిందో చూద్దాం. కానీ ఆమె మాత్రం ఒప్పుకోవట్లేదు అనమాట. షీ నాడెడ్ అండ్ కాషియస్లీ క్లోజ్ ద డోర్ యాజ్ దో నో వన్ ఇన్సైడ్ ద హౌస్ షుడ్ బి డిస్టర్బ్డ్. సో ఆమె సరే అని చెప్పి తల ఊపేసి ఆ సౌండ్ రాకోకుండా ఆ డోర్ని క్లోజ్ చేసింది అనమాట, కాషియస్లీ, చాలా జాగ్రత్తగా. ఎలా అంటే నో వన్ ఇన్సైడ్ ద హౌస్ షుడ్ బి డిస్టర్బ్డ్. సో ఇంట్లో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. ఆ డోర్ని దడ అని చాలా ఫాస్ట్గా సౌండ్ వచ్చేలాగా వేసేస్తే లోపల ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. సో వాళ్ళకి తెలియకుండా చాలా మెల్లగా వేసేసింది అనమాట డోర్. ఐ స్టూడ్ వేర్ ఐ వాజ్ ఆన్ ద స్టెప్. సో ఈ అమ్మాయి లోపలికి అలో చేయలేదు కదా, ఆ స్టెప్ మీదనే, ఆ మెట్ల మీదనే అట్లే నిలబడుకొని ఉంది. ద కర్టన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బే విండో మూవ్డ్. సో ఆ ఇంటికి డోర్ పక్కనే బే విండో అని ఒక వాల్ నుంచి ముందుకు ప్రొజెక్ట్ అయి ఉంటుంది చూడు, వాటిని బే విండోస్ అని పిలుస్తాం. అంటే ముందుకు వచ్చింటాయి అనమాట, గోడ నుంచి ముందు వైపుకి, బయట వైపుకి వచ్చే విండోస్ని బే విండోస్ అంటారు. అది మూవ్ అయింది అంటే ఓపెన్ అయింది. సమ్ వన్ స్టేడ్ అట్ మీ అండ్ వుడ్ దెన్ హ్యావ్ ఆస్క్డ్ వాట్ ఐ వాంటెడ్. సో లోపల నుంచి ఎవరో చూశారు, చూసి ఇలా అడిగింటారనమాట, ఏం కావాలి, ఎవరు ఆమె అని చెప్పేసి లోపల ఉన్న ఈమెను అడిగిండొచ్చు. ఓ నథింగ్, ద ఉమెన్ వుడ్ హ్యావ్ సెడ్ ఇట్ వాస్ నథింగ్. సో ఈమె ఏమని చెప్పింటది, ఏం లేదు, ఎవరో వచ్చింటారు, ఇట్ వాస్ నథింగ్, ఏం లేదులే అని చెప్పిండొచ్చు అవతల వాళ్ళకనమాట. అంటే ఇంట్లో ఇంకొక వ్యక్తి ఎవరో ఈ ఉమెన్ని, ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఇప్పుడు ఓపెన్ చేశారో ఆమెను అడిగింది అనమాట లోపల ఉన్న వాళ్ళు. ఈమె ఏం లేదులే, ఇట్ వాస్ నథింగ్ అని చెప్పేసింది. ఐ లుక్డ్ అట్ ద నేమ్ ప్లేట్ అగైన్. సో నేమ్ ప్లేట్ వైపు మళ్ళీ చూసింది అనమాట ఈమె. అంటే ఇంటికి నేమ్స్ ఉంటాయి కదా ప్లేట్స్ బయట, వాటిని చూసింది.
డార్లింగ్ ఇట్ సెడ్. సో అంటే దాని మీద డార్లింగ్ అని ఉంది. ఇన్ బ్లాక్ లెటర్స్ ఆన్ వైట్ ఎనామిల్. సో ఎనామిల్ అనేది ఒక ఏమంటావు ఒక ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఆమ్, మెరుస్తూ ఉంటుంది, అదొక మెటీరియల్. సో దాని మీద నేమ్స్ రాస్తూ ఉంటారు బ్లాక్ లెటర్స్లో, షైనింగ్ మెటీరియల్ అనమాట అది. సో వాటి మీద బ్లాక్ లెటర్స్తో డార్లింగ్ అని రాశారు. అండ్ ఆన్ ద జామ్ ఏ బిట్ హయ్యర్ ద నంబర్ 46. అలాగే జామ్ పైన, జామ్ అంటే ఈ డోర్ ఉంటుంది కదా, డోర్కి 4 సైడ్స్ ఈ వుడెన్ ఉంటాయి కదా, ఈ వుడెన్ థింగ్స్, ఇవి గుమ్మం అని పిలుస్తాం. సో అటుపక్క ఇటుపక్క ఉన్న వాటిని జామ్స్ అంటాం అనమాట. సో ఈ జామ్స్ పైన కొంచెం ఎత్తులో ఈ నంబర్ కూడా రాశారు, డోర్ నంబర్ 46 అని, నంబర్ 46. యాజ్ ఐ వాక్ స్లోలీ బ్యాక్ టు ద స్టేషన్ ఐ థాట్ అబౌట్ మై మదర్. సో ఈ అమ్మాయి అంటే ఆ డోర్ ఓపెన్ చేసిన ఆమె అలో చేయలేదు కదా లోపలికి. సో ఏం చేయలేని పరిస్థితుల్లో రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వస్తూ ఉంది. అప్పుడు తన మదర్ గురించి ఆలోచిస్తూ ఉంది. హూ హ్యాడ్ గివెన్ మీ ద అడ్రస్ ఇయర్స్ అగో. సో ఈ అడ్రస్ ఎవరు ఇచ్చారంటే వాళ్ళ మదర్ ఇచ్చిందనమాట కొన్ని సంవత్సరాల కింద. సో దాని గురించి ఆలోచిస్తూ ఉంది. ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది వార్. సో ఎప్పుడు వచ్చిందంటే ఈ వార్ జరిగినటువంటి మొదటి హాఫ్లో. సో ఆ వార్ మేబీ సమ్ ఇయర్స్ జరిగింటే అందులో ఫస్ట్ పార్ట్ అనమాట, ఫస్ట్ హాఫ్లో ఆమె వాళ్ళ మదర్ ఈ అడ్రస్ ఇచ్చింది. ఐ వాజ్ హోమ్ ఫర్ ఎ ఫ్యూ డేస్ అండ్ ఇట్ స్ట్రక్ మీ ఇమీడియట్లీ దట్ సంథింగ్ ఆర్ అదర్ అబౌట్ ద రూమ్స్ హ్యాడ్ చేంజ్డ్. సో ఎప్పుడు ఇచ్చిందంటే పాస్ట్లోకి వెళ్ళిందనమాట. ఈమె కొద్ది కాలం ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చినప్పుడు వెంటనే గుర్తొచ్చింది ఇమీడియట్లీ దట్ సంథింగ్ ఆర్ అదర్ అబౌట్ ద రూమ్స్ హ్యాడ్ చేంజ్డ్. సో రూమ్స్ ఏమన్నా మారాయా, ఇల్లు ఇదంతా మారిపోయిందా అని చెప్పి. ఐ మిస్డ్ వేరియస్ థింగ్స్. రకరకాల థింగ్స్ అన్ని మిస్ అయింది ఈమె. అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కనిపించట్లేదు అనమాట చాలా. మై మదర్ వాజ్ సర్ప్రైజ్ ఐ షుడ్ హ్యావ్ నోటీస్ సో క్విక్లీ. సో ఈ అమ్మాయి ఎక్కడో వేరే చోట ఉన్నింది. వీళ్ళ మదర్ అంటే వార్ స్టార్ట్ అయినప్పుడు ఈ అమ్మాయి వేరే చోట ఉందన్నమాట. మేబీ వార్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళ మదర్ అంటే వాళ్ళ రూమ్లు అన్నీ చేంజ్ అయ్యాయి, ఇంట్లో కొన్ని మార్పులు కనిపించాయి. సో చాలా థింగ్స్ మిస్ అయ్యాయి అనమాట. మై మదర్ వాజ్ సర్ప్రైజ్ ఐ షుడ్ హ్యావ్ నోటీస్ సో క్విక్లీ. సో ఇంటికి వచ్చిన వెంటనే నువ్వు గుర్తుపట్టింటావు అని చెప్పేసి వాళ్ళ మదర్ ఎక్స్పెక్ట్ చేసింది. అంటే ఇంట్లో కొన్ని వస్తువులు లేవు అన్న విషయం వెంటనే నువ్వు నోటీస్ చేసి ఉంటావు అని చెప్పేసి అనుకునింది అనమాట. ఈ అమ్మాయి కొద్దిగా లేట్గా అబ్జర్వ్ చేసింది. దెన్ షీ టోల్డ్ మీ అబౌట్ మిస్సెస్ డార్లింగ్. సో వస్తువులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పి అడిగితే అప్పుడు మిస్సెస్ డార్లింగ్ గురించి చెప్పింది. ఐ హ్యాడ్ నెవర్ హర్డ్ ఆఫ్ హర్ బట్ అపరెంట్లీ షీ వాజ్ అన్ ఓల్డ్ అక్వైంటెన్స్ ఆఫ్ మై మదర్. సో ఈ మిస్సెస్ డార్లింగ్ అనేటువంటి పేరు ఎప్పుడు వినలేదన్నమాట ఆమె. మేబీ ఓల్డ్ అక్వైంటెన్స్ ఆఫ్ మై మదర్, వీళ్ళ మదర్కు పాత పరిచయం అనమాట. ఓల్డ్ అక్వైంటెన్స్ అంటే పాత పరిచయం, ఎప్పుడో చిన్నప్పుడు అట్లా పరిచయం అయిన వ్యక్తి. హూమ్ షీ హ్యాడ్ ఇన్ సీన్ ఫర్ ఇయర్స్. సో ఎన్నో సంవత్సరాలు ఎప్పుడు కలవలేదన్నమాట ఆమెను. షీ హ్యాడ్ సడన్లీ టర్న్డ్ అప్ అండ్ రిన్యూడ్ దేర్ కాంటాక్ట్. సో ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ పరిచయం లేని ఆమె సడన్గా కనిపించి తమ కాంటాక్ట్ని మళ్ళీ రిన్యూ చేసుకునింది, అంటే కాంటాక్ట్స్ పెంచుకునింది అనమాట. ఇప్పుడు కలవడం స్టార్ట్ చేసింది. సిన్స్ దెన్ షీ హ్యాడ్ కమ్ రెగ్యులర్లీ. సో చాలా సంవత్సరాల పాటు కలవలేదు, సడన్గా కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉందన్నమాట వాళ్ళ మదర్ ఇంటికి. సో ఇదంతా గతంలో జరిగిన విషయాలు. ఎవ్రీ టైమ్ షీ లీవ్స్ హియర్ షీ టేక్స్ సంథింగ్ హోమ్ విత్ హర్ సెడ్ మై మదర్. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిందంట, ఈ మిస్సెస్ డార్లింగ్ ఇంటికి వచ్చినప్పుడల్లా తిరిగి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకుపోతుందంట వీళ్ళ ఇంట్లో నుంచి వస్తువులన్నింటినీ. షీ టుక్ ఆల్ ద టేబుల్ సిల్వర్ ఇన్ వన్ గో. సో మొత్తం టేబుల్ సిల్వర్ అంటే ఈ ఈటింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, స్పూన్స్, ఫోక్స్, ప్లేట్స్, ఇవన్నీ సిల్వర్తో చేసినవి అనమాట. వాటన్నిటిని టేబుల్ సిల్వర్ అంటాం. ఇన్ వన్ గో, ఒకేసారి అట్ ఏ టైం మొత్తం సిల్వర్ వస్తువులన్నీ, సిల్వర్ ప్లేట్లు, స్పూన్లు, ఫోక్స్ అన్నీ ఎత్తుకొని పోయేదంట ఆమె. అండ్ దెన్ ద యాంటిక్ ప్లేట్స్ దట్ హంగ్ దేర్. ఇంకా అక్కడ వేలాడదీసినటువంటి, హంగ్ అంటే వేలాడదీసినటువంటి యాంటిక్ ప్లేట్స్. సో ఓల్డ్ డెకరేటివ్ ప్లేట్స్ అక్కడ వేలాడదీశారనమాట అందం కోసం ఇంటికి. వాటిని తీసుకుపోయిందంట. షీ హ్యాడ్ ట్రబుల్ లగ్గింగ్ దోస్ లార్జ్ వేసెస్ అండ్ ఐఎమ్ వరీడ్ షీ గాట్ ఎ క్రిక్ ఇన్ హర్ బ్యాగ్ ఫ్రమ్ ద క్రాకరీ. సో ఆమె ఈ పెద్ద పెద్ద వేసెస్, పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి కదా, ఫ్లవర్ వేసెస్ కానీ కొన్ని పెద్ద పెద్ద వస్తువులు, అవి తీసుకొని పోయేటప్పుడు ఇబ్బంది పడిందేమో, లగ్గింగ్ అంటే కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసిందేమో. అండ్ ఐఎమ్ వర్రీడ్ షీ గాట్ ఎ క్రిక్ ఇన్ హర్ బ్యాగ్ ఫ్రమ్ ద క్రాకరీ. సో ఆ వంటకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకుపోయేటప్పుడు ఆమె ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వచ్చి ఉంటుంది. క్రిక్ ఇన్ హర్ బ్యాగ్ అంటే సమ్ అన్కంఫర్టబుల్ అనమాట, ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ కూడా వచ్చి ఉంటుంది అని చెప్పి మై మదర్ షుకర్ హెడ్ పిటీయింగ్లీ, జాలి చూపిస్తూ ఉంది. సో వచ్చినటువంటి ఆ మిస్సెస్ డార్లింగ్ అనేటువంటి ఆమె ఇంట్లో నుంచి వస్తువులన్నీ తీసుకొని పోతా ఉంటే
అట్లా మోసేటప్పుడు తనకు బ్యాక్ పెయిన్ వచ్చిందని బాధపడతా ఉందన్నమాట వాళ్ళ మదరు. అంటే తీసుకెళ్తున్నందుకు ఏమనట్లేదు. సో ఈమె మరి ఇన్నోసెంట్ మేబీ. ఐ వుడ్ నెవర్ హ్యావ్ డేర్డ్ ఆస్క్ హర్, షీ సజెస్టెడ్ ఇట్ టు మీ హర్ సెల్ఫ్. సో నేను ఎప్పుడు అడగలేదు ఈ వస్తువుల్ని తీసుకోబో అని చెప్పి, ధైర్యం చేసి ఎప్పుడు అడగలే, ఆమెనే సజెషన్ ఇచ్చింది. షీ ఈవెన్ ఇన్సిస్టెడ్, ఆమె మొదలుపెట్టింది అనమాట. అంటే ఆ పాయింట్ మొదట తీసుకొని వచ్చింది ఆమె, నీ వస్తువులన్నీ తీసుకోబోతున్నానని. ఎందుకు తీసుకొని పోతుందంటే షీ వాంటెడ్ టు సేవ్ ఆల్ మై నైస్ థింగ్స్, మన ఇంట్లో ఉండే ఈ నైస్ థింగ్స్, ఈ వాల్యుబుల్ థింగ్స్ అన్నిటినీ సేవ్ చేస్తున్నా అని చెప్పిందంట. ఎందుకంటే ఆ వార్ టైంలో లూట్ జరగవచ్చు, దొంగతనాలు జరగవచ్చు. సో సెక్యూర్డ్గా ఉండవు కాబట్టి నేను వీటన్నిటిని సేవ్ చేస్తాను, మా ఇంట్లో భద్రంగా దాచుకుంటా అని చెప్పేసి వీళ్ళ ఇంట్లో నుంచి, వాళ్ళ మదర్ దగ్గర నుంచి కొన్ని వాల్యుబుల్ థింగ్స్, ఈ నైస్ థింగ్స్ అన్నిటిని తీసుకుపోతా ఉంది ఆమె. ఇఫ్ యూ హ్యావ్ టు లీవ్ హియర్ వీ షల్ లూజ్ ఎవ్రీథింగ్, షీ సేస్. మనం ఇక్కడనే ఉందాం అనుకో, మనం వీ హ్యావ్ టు లూజ్ ఎవ్రీథింగ్, మనం అన్నీ పోతాయి ఇక్కడనే ఉంటే, వీ షల్ లూజ్ ఎవ్రీథింగ్ అని చెప్పేదంట ఆమె. అంటే వార్ టైం కదా, అప్పుడు యుద్ధ సమయంలో ఈ విలువైన వస్తువులన్నింటినీ దోచుకెళ్తారు, లేదా అక్కడ అరెస్ట్ చేసి ఆ వస్తువులన్నింటినీ క్యాప్చర్ చేసుకుంటారు. సో ఏదైనా జరగచ్చు అప్పుడు, అందుకు నా దగ్గర ఉంటే సేఫ్ ఉంటాయని చెప్పేసి తీసుకుపోతా ఉందంట. ఇది పాస్ట్లో జరిగినటువంటి విషయం. హ్యావ్ యూ అగ్రీడ్ విత్ హర్ దట్ షీ షుడ్ కీప్ ఎవ్రీథింగ్ ఐ ఆస్క్డ్. సో ఆమె అన్ని వస్తువులు ఆమె దగ్గర పెట్టుకుంటానని చెప్తే నువ్వు ఒప్పుకున్నావా అని చెప్పి ఈమె అడిగింది. అంటే దాన్ని నమ్మావా నువ్వు, ఆమె దొంగతనం చేస్తుంది నీకు తెలీదా అన్నట్టుగా ఈమె అడిగింది అనమాట. యాజ్ ఇఫ్ దట్స్ నెససరీ, మై మదర్ క్రైడ్, గట్టిగా అరిచింది. అది అంత అవసరమా ఇప్పుడు, నేను ఒప్పుకున్నానా లేదా అనేది. ఇట్ వుడ్ సింప్లీ బీ అన్ ఇన్సల్ట్ టు టాక్ లైక్ దట్, అట్లా మాట్లాడడం ఇన్సల్ట్, అంటే ఆమెను అనుమానించడం కరెక్ట్ కాదు, ఇన్సల్ట్ చేసినట్టు. అండ్ థింక్ అబౌట్ ద రిస్క్ షీ ఈజ్ రన్నింగ్ ఈచ్ టైమ్ షీ గోస్ అవుట్ ఆఫ్ డోర్ విత్ ఎ ఫుల్ సూట్ కేస్ ఆర్ బ్యాగ్. ఎంత రిస్క్ తీసుకుంటా ఉంది ఆమె, దాని గురించి ఆలోచించు. వచ్చిన ప్రతిసారి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్ సూట్ కేస్తోనూ బ్యాగ్తో వెళ్తూ ఉంది. సో బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒక ఆఫీసర్ చెక్ చేసి ఆమెను క్వశ్చన్ చేస్తే ఈ వస్తువులని ఎక్కడివి అని చెప్పేసి ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఎంతో రిస్క్ ఫేస్ చేస్తుంది మన కోసం అని చెప్పి ఆ విధంగా ఆలోచిస్తుంది వాళ్ళ మదర్. మై మదర్ సీమ్ టు నోటీస్ దట్ ఐ వాస్ నాట్ ఎంటైర్లీ కన్విన్స్డ్. ఆ విషయం చెప్పినా ఈమె పూర్తిగా కన్విన్స్ అవ్వలేదన్నమాట. వీళ్ళ మదర్కి అర్థమైంది తన కూతురు కన్విన్స్ అవ్వలేదు నేను చెప్పినా కూడా అని. షీ లుక్డ్ అట్ మీ రిప్రూవింగ్లీ అండ్ ఆఫ్టర్ దట్ వీ స్పోక్ నో మోర్ అబౌట్ ఇట్. సో రిప్రూవింగ్లీ అంటే డిజప్రూవింగ్లీ అనమాట. తన కూతురు చెప్పిన విషయం ఆమెకి నచ్చలేదు. సో డిజప్రూవింగ్లీ ఒక లుక్ ఇచ్చి, నచ్చనట్టుగా లుక్ ఇచ్చింది. దాని తర్వాత వీళ్ళు ఆ విషయం గురించి ఎప్పుడు మాట్లాడలేదన్నమాట. ఆ వస్తువుల గురించి, మిస్సెస్ డార్లింగ్ గురించి పెద్దగా టాపిక్ రాలేదు. సో మిస్సెస్ డార్లింగ్ ఏం చేస్తూ ఉంది, వీళ్ళింట్లో ఉండేటువంటి విలువైన వస్తువులు, వాళ్ళ మదర్కి సంబంధించిన వస్తువులన్నింటినీ తీసుకెళ్తా ఉంది. మీన్వైల్ ఐ హ్యాడ్ అరైవ్డ్ అట్ ద స్టేషన్ వితౌట్ హ్యావింగ్ పెయిడ్ మచ్ అటెన్షన్ టు థింగ్స్ ఆన్ ద వే. సో ఇదంతా జరిగిన విషయం అనమాట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆమె అలో చేయలేదు కదా, స్టేషన్కి వెళ్తూ ఉంది. ఇప్పుడు స్టేషన్కి రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత వితౌట్ హ్యావింగ్ పెయిడ్ మచ్ అటెన్షన్ టు థింగ్స్ ఆన్ ద వే, దారి మధ్యలో కనిపించేటువంటి విషయాలు, అంటే ఆ థింగ్స్ గురించి పెద్ద ఆలోచించలేదన్నమాట, పట్టించుకోలేదు. ఐ వాజ్ వాకింగ్ ఇన్ ఫెమిలియర్ ప్లేసెస్ అగైన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ ద వార్, బట్ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో ఫర్దర్ దాన్ వాజ్ నెససరీ. సో తిరిగి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎన్నో ఫెమిలియర్ ప్లేసెస్, ఆమె వార్ కంటే ముందు వాళ్ళ మదర్ ఉన్నప్పుడు ఎన్నో ప్లేసెస్, అంటే ఆల్రెడీ చూసిన ప్లేసెస్ని మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉందన్నమాట. వార్ తర్వాత ఫస్ట్ టైం చూస్తూ ఉంది. కానీ షీ డిడెంట్ వాంట్ టు గో ఫర్దర్ దాన్ వాజ్ నెససరీ, అవసరమైన దానికంటే ఎక్కువ డీప్గా పోవాలని అనుకోలేదు. ఎందుకంటే అవన్నీ తనకు ఆ పాస్ట్ మెమరీస్ అన్నిటినీ గుర్తు చేస్తాయి కదా, వాళ్ళ మదర్కి సంబంధించినవి, తన పాస్ట్ లైఫ్ అన్నీ గుర్తొస్తాయి అన్నమాట, పాస్ట్ మెమరీస్. సో దాన్ని గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అవ్వడం, బాధపడడం ఆమెకు ఇష్టం లేదనమాట, ఎమోషనల్ అవ్వడం ఇవన్నీ. సో పెద్ద ఇంట్రెస్ట్ చూపించాలని అనుకోవట్లేదు, ఎందుకంటే పాత విషయాలు మళ్ళీ తవ్వి తెచ్చుకొని బాధపడడం ఎందుకు అని చెప్పి. I didn't want to upset myself with the sight of streets and houses full of memories from a precious time. సో ఇక్కడ ఆ సైట్ ఆఫ్ స్ట్రీట్స్, ఆ వీధుల్లో ఉన్నటువంటి దృశ్యాలు, ఆ ఇండ్లు, ఇవన్నీ చూడాలని అనుకోలేదు, ఎందుకంటే అప్సెట్ అవుతుంది అనమాట. షీ డిడెంట్ వాంట్ టు అప్సెట్ హర్ సెల్ఫ్, ఆమెని తనను తాను అప్సెట్ చేసుకోవాలని లేదు. ఈ వీధులు, పాత గుర్తులన్నీ, ఎందుకంటే హౌసెస్ ఫుల్ ఆఫ్ మెమరీస్ ఫ్రమ్ ఏ ప్రెషియస్ టైం, గతంలో ఎంతో విలువైన టైం అనమాట. వాళ్ళ మదర్ ఉన్నప్పుడు, తను హ్యాపీగా ఉన్నప్పుడు అవన్నీ ఇప్పుడు గుర్తొస్తాయి కదా, అందుకు వాటన్నిటిని చూసి తను అప్సెట్ అవ్వాలని చెప్పి అనుకోలేదన్నమాట. In the train back, I saw Mrs. Darling in front of me again as I had the first time I met her.
సో ఇంకా ట్రైన్లో తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మిసెస్ డార్లింగ్ని కలిసింది ఇప్పుడే అనమాట. ఫస్ట్ టైం ఆమెను సారీ ఇంతకుముందు ఒకసారి ట్రైన్లో కలిసిందనమాట. ఫస్ట్ టైం మిసెస్ డార్లింగ్ని గతంలో ఎప్పుడో ఒకసారి కలిశానని చెప్పింది కదా, అది ట్రైన్లో. ఇట్ వాజ్ ద మార్నింగ్ ఆఫ్టర్ ద డే మై మదర్ హ్యాడ్ టోల్డ్ మీ అబౌట్ హర్. సో ఎప్పుడైతే వాళ్ళ మదర్ ఆమె గురించి చెప్పిందో ఒకసారి, ఆ రోజు మార్నింగే కనిపించింది అనమాట, నెక్స్ట్ డే మార్నింగ్. ఐ హ్యాడ్ గాట్ అప్ లేట్ అండ్ కమింగ్ డౌన్ స్టైర్స్. ఆ రోజు వాళ్ళ మదర్ అంటే వాళ్ళ ఇంటికి మిసెస్ డార్లింగ్ వచ్చింది ఫస్ట్ టైము, అప్పుడు కలిసింది మిసెస్ డార్లింగ్ని. వాళ్ళ మదర్ అంతకు ముందు రోజు చెప్పిందనమాట. సో ఆమె వచ్చిన రోజు ఈ అమ్మాయి లేట్గా లేచి పైనుంచి మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంది. ఐ సా మై మదర్ అబౌట్ టు సీ సమ్మన్ అవుట్. సో లోపల ఎవరో బయట ఎవరో ఉంటే వాళ్ళ వాళ్ళ మదర్ చూస్తూ ఉన్నారనమాట. ఏ ఉమెన్ విత్ ఎ బ్రాడ్ బ్యాక్. సో ఆమె వీపు బ్రాడ్గా ఉందన్నమాట, చాలా వెడల్పుగా ఉంది ఆమె యొక్క వీపు. దేర్ ఈజ్ మై డాటర్ సెడ్ మై మదర్, షీ బెకన్ టు మీ. సో ఈ అమ్మాయి కిందికి మెట్లు దిక్కుంటా కిందికి రాగానే వాళ్ళ మదర్ ఇంకొక ఆమెతో మాట్లాడుతూ ఉంది కదా, మిసెస్ డార్లింగ్తో. సో చెప్పిందనమాట, ఆ వస్తూ ఉంది చూడు ఆమెనే నా కూతురు అని చెప్పి. షీ బెకన్ టు మీ. బెకన్ అంటే చేతితో పిలవడం, ఇలా ఇలా రా అని చెప్పి చెయ్యి ఊపుతాం కదా, దాన్ని బెకనింగ్ అంటారు. ఇట్లా పిలిచిందనమాట డైరెక్షన్. ద ఉమెన్ నాడెడ్ అండ్ పిక్డ్ అప్ ద సూట్ కేస్ అండర్ ద కోట్ ర్యాక్. ఆమె తల ఊపి తన కోట్ ర్యాక్లో సూట్ కేస్ని పెట్టుకునిందనమాట. షీ ఓర్ ఎ బ్రౌన్ కోట్ అండ్ ఏ షేప్లెస్ హ్యాట్. సో ఆమె ఒక బ్రౌన్ కోట్ వేసుకునింది. వచ్చినటువంటి ఆమె మిసెస్ డార్లింగ్, ఈ అమ్మాయి ఫస్ట్ కలిసినప్పుడు లోపలికి అలో చేయలేదు కదా, ఆమెనే ఒక షేప్లెస్ హ్యాట్ కూడా వేసుకునింది. డస్ షీ లివ్ ఫార్ అవే ఐ ఆస్డ్. ఆమె ఏమన్నా చాలా దూరంగా ఉంటుందా అని చెప్పి అడిగిందనమాట, మన ఊరు నుంచి చాలా దూరమా వాళ్ళు ఉండేది అని. సీయింగ్ ద డిఫికల్టీ షీ హ్యాడ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది హౌస్ విత్ ద హెవీ కేస్. సో పెద్ద లగేజ్ వేసుకొని, హెవీ కేస్, పెద్ద సూట్ కేస్ వేసుకొని చాలా కష్టపడి వెళ్తా ఉంది కదా, దాన్ని చూసి ఆమె ఎక్కువ దూరంలో ఉంటుందా మన నుంచి అని చెప్పి. సో హెవీ కేస్, ఈ సూట్ కేసులో ఏమున్నాయి అన్నీ, ఈ సూట్ కేసులో వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళ మదర్కి అంటే వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ మళ్ళీ తీసుకెళ్తా ఉంది. సో ఆమె దూరంగా ఉంటుందా, ఎక్కడ వాళ్ళ అడ్రస్ అని అడిగితే, ఇన్ మార్కోని స్ట్రీట్ సెడ్ మై మదర్ నంబర్ 46 రిమెంబర్ దట్. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్పిందనమాట, ఆ మిసెస్ డార్లింగ్ అనే ఆమె మార్కోని స్ట్రీట్లో ఉంటుంది, నంబర్ 46 వాళ్ళ ఇల్లు, గుర్తుపెట్టుకో అని చెప్పి అప్పుడు చెప్పింది. ఐ హ్యాడ్ రిమెంబర్డ్ ఇట్. సో అప్పుడు చెప్పిన అడ్రస్ గుర్తుపెట్టుకుంది. బట్ ఐ హ్యాడ్ వెయిటెడ్ ఎ లాంగ్ టైమ్ టు గో దేర్. కానీ మార్కోని స్ట్రీట్కి వెళ్ళడానికి చాలా కాలం వెయిట్ చేసిందనమాట. ఇనిషియల్లీ ఆఫ్టర్ ద లిబరేషన్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దట్ స్టోర్డ్ స్టఫ్ అండ్ న్యాచురలీ ఐ వాజ్ ఆల్సో రాదర్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. సో ఆఫ్టర్ ద లిబరేషన్, ఈ నెదర్లాండ్స్ని నాజీస్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకు లిబరేషన్ ఇచ్చారనమాట, స్వాతంత్రం ఇచ్చిన తర్వాత. అంటే వీళ్ళు ఆ వార్ అయిపోయినాక నాజీస్ నుంచి జర్మనీలో ఉంటారు కదా నాజీస్, అప్పుడు హిట్లర్ యొక్క సైన్యం. సో వాళ్ళు నెదర్లాండ్స్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఎప్పుడైతే నెదర్లాండ్స్కి లిబరేషన్ వచ్చిందో ఆ హాలండ్కి, అప్పుడు లిబరేషన్ వచ్చిన తర్వాత షీ వాజ్ అబ్సల్యూట్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దట్ స్టోర్డ్ స్టఫ్. సో వాళ్ళ మదర్ నుంచి వస్తువులన్నీ తీసుకుపోయింది కదా ఈమె, ఎవరు, మిసెస్ డార్లింగ్, మార్కోని స్ట్రీట్లో ఉంటుంది. ఆమెను కలవడానికి ఆ వస్తువుల్ని, ఆ స్టోర్డ్ స్టఫ్ని చూడడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు స్టార్టింగ్లో. అండ్ న్యాచురల్ ఐ వాజ్ ఆల్సో రాదర్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ భయం వేసిందంట, ఎందుకంటే ఆ వస్తువులన్నీ, ఆ స్టఫ్ని అంతా చూసినప్పుడు ఆమెకు తన మదర్ గుర్తొస్తారు కదా. సో వాళ్ళ మదర్ యొక్క ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. సో మళ్ళీ ఎమోషనల్ అవుతాను, బాధపడతానని చెప్పేసి ఆమె భయపడింది ఆ వస్తువుల్ని మళ్ళీ చూడడానికి. afraid of being confronted with things that had belonged to a connection that no longer existed. So afraid of being confronted with things. సో ఆ థింగ్స్ని ఫేస్ చేయడానికి, కన్ఫ్రంటెడ్ అంటే ఫేస్ చేయడం అనమాట, ఎదుర్కోవడానికి, వాటిని చూడడానికి భయం వేసింది. ఆ థింగ్స్కి ఇప్పుడు దట్ హ్యాడ్ బిలాంగ్ టు ఏ కనెక్షన్ దట్ నో లాంగర్ ఎగ్జిస్టెడ్. ఇప్పుడు లేరు వాళ్ళంతా, ఇప్పుడు చనిపోయి ఉన్నారు వాళ్ళు. సో ఆ చనిపోయిన వాళ్ళకి కనెక్షన్ ఏంటి, ఆ వస్తువులే. సో చనిపోయిన ఇప్పుడు లేని వాళ్ళ కనెక్షన్ మళ్ళీ గుర్తు చేస్తాయి ఆ వస్తువులు అని చెప్పేసి భయపడింది అనమాట. విచ్ వర్ హిడెన్ అవే ఇన్ కబోర్డ్స్ అండ్ బాక్సెస్ అండ్ వెయిటింగ్ ఇన్ వెయిన్ అంటిల్ దే వర్ పుట్ బ్యాక్ ఇన్ దేర్ ప్లేస్ అగైన్. సో ఆ వస్తువులన్నీ ఎక్కడో కబోర్డ్లలోనూ బాక్సుల్లోనూ దాక్కొని ఉన్నాయి. అవన్నీ వెయిట్ చేస్తున్నాయి, వెయిటింగ్ ఇన్ వెయిన్ అంటే చాలా
ఆతృతగా బాధతో ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. మళ్ళీ వాటి సొంత ప్లేస్లలో పెడతారేమో వాటిని అని చెప్పేసి, అంటే వాళ్ళ మదర్ హోమ్కి తీసుకొని వచ్చి పెడతారేమో అని చెప్పేసి. కానీ అది పాసిబులా? నో. ఇంకా అవి ఎక్కడనో ఉన్నాయన్నమాట. విచ్ హ్యాడ్ ఎండ్యూర్డ్ ఆల్ దోస్ ఇయర్స్ బికాస్ దే వర్ థింగ్స్. అవన్నీ ఇన్ని సంవత్సరాలు తట్టుకొని నిలబడ్డాయి, ఎందుకంటే అవి జస్ట్ వస్తువులు మాత్రమే. వీటికి మనుషుల్లాగా ఈ ఎమోషన్స్ ఉండవు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, వీళ్ళ డాటరు, సో వాళ్ళ మదర్ గుర్తొచ్చి ఎమోషన్ అవుతా ఉంది. బట్ ఈ థింగ్స్కి ఎమోషన్స్ ఉండవు కదా, వాళ్ళ మదర్కి సంబంధించిన థింగ్స్ అయినప్పటికీ. సో అవి ఇన్ని సంవత్సరాలు తట్టుకోగలిగాయి, బట్ నేను తట్టుకోలేను వాటిని, ఆ ఎమోషన్స్ని. సో అవి నాకు చూడడం వద్దు అని చెప్పేసి భయపడింది. బట్ గ్రాడ్యువలీ ఎవ్రీథింగ్ బికేమ్ మోర్ నార్మల్ అగైన్. కానీ ఆఫ్టర్ ద వార్, ఆ వార్ అయిపోయాక మొత్తం ఇప్పుడు అన్నీ నార్మల్ అయిపోయినాయి అనమాట. అన్నీ బ్రెడ్ వాజ్ గెటింగ్ టు బి ఎ లైటర్ కలర్. ఇప్పుడు బ్రెడ్ లైట్ కలర్లో వస్తూ ఉంది. అంటే మామూలు బ్రెడ్ కలర్ ఎలా ఉంటుందో ఆ లైటర్ కలర్. ఎందుకు ఈ మాట అన్నారంటే, వార్ టైంలో ఫుడ్ అంతా స్కేర్సిటీ అనమాట, స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్. సో ఆ బ్రెడ్ ఎలా ఉండేదంటే బ్లాక్గా ఉండేది, లేదా బూజు పట్టిపోయినటువంటి ఫుడ్ అనమాట. ఫంగస్ అంతా ఫామ్ అయిపోతే బ్లాక్ కలర్లోకి మారుతుంది కదా, అటువంటి బ్రెడ్నే తినేవాళ్ళు ఒకప్పుడు. అంటే యుద్ధ సమయంలో ఫుడ్ దొరికేది కాదు ఎక్కడ. ఇప్పుడంతా నార్మల్ అవుతా ఉందన్నమాట, లైటర్ కలర్లో వస్తుందంటే సమ్వాట్ మంచి క్వాలిటీ అండ్ ఫ్రెష్ బ్రెడ్ దొరుకుతూ ఉంది అని అర్థం. సో మొత్తం టైమ్స్ చేంజ్ అవుతా ఉంది ప్రజెంట్. దెర్ వాజ్ ఎ బెడ్ యూ కుడ్ స్లీప్ ఇన్ అన్థ్రెటెండ్. సో భయం లేకుండా పడుకునేటువంటి బెడ్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు, అవి ఉన్నాయని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు పడుకోవడానికి వాళ్ళంతా స్లీప్లెస్ నైట్స్ చేశారనమాట ఒకప్పుడు. స్లీప్లెస్ నైట్స్ అని వార్ టైంలో నిద్ర ఉండేది కాదు. నిద్రపోతే ఎక్కడ ఎవరు అటాక్ చేస్తారని చెప్పేసి, ఎవరు అరెస్ట్ చేస్తారని చెప్పి భయం ఉండేది. బట్ ఇప్పుడు హాయిగా నిద్రపోగలుగుతున్నారు. ఏ రూమ్ విత్ ఎ వ్యూ యు ఆర్ మోర్ యూస్ టు గ్లాన్సింగ్ అట్ ఈచ్ డే. సో ఒక రూమ్ దొరికింది. ఎటువంటి రూమ్ అంటే ప్రతిరోజు సేమ్ స్పాట్ని చూస్తూ ఉండొచ్చు అట్ ఈచ్ డే ఎవ్రీ డే అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకుముందు ఒక నైట్ ఒక చోట, ఇంకొక నైట్ ఇంకొక చోట, ఇట్లా ఉండేవాళ్ళు వార్ టైంలో. పర్టికులర్ పర్మనెంట్ ప్లేస్ అనేది ఉండేది కాదు కదా. సో ఇప్పుడు వచ్చిందనమాట, పర్మనెంట్ ప్లేస్ కూడా వచ్చింది, పర్మనెంట్ రూమ్ కూడా వచ్చింది. సో థింగ్స్ అన్ని చేంజ్ అవుతా ఉన్నాయి ప్రెసెంట్. అండ్ వన్ డే ఐ నోటీస్డ్, ఐ వాస్ క్యూరియస్ అబౌట్ ఆల్ ద పొసెషన్స్ దట్ మస్ట్ స్టిల్ బీ అట్ దట్ అడ్రస్. ఇట్లా స్టార్టింగ్లో వార్ అయిపోయిన వెంటనే ఇంకా నేను పోకూడదు, ఆ స్టోర్డ్ స్టఫ్ని చూడకూడదు అని చెప్పి అనుకునింది కదా. కానీ థింగ్స్ అన్ని నార్మల్గా అయినాక ఉన్నట్టుండి తనకు ఆ కోరిక కలిగిందనమాట. క్యూరియస్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ పొజిషన్స్ అన్నిటిని, తన వస్తువులన్నిటిని మళ్ళీ చూడాలా. వాళ్ళమ్మ చెప్పింది కదా మార్కోని స్ట్రీట్ అని, ఆ అడ్రస్లోనే ఉంటాయి, ఒకసారి చూసొద్దామని చెప్పి అనుకునింది. ఐ వాంటెడ్ టు సీ దెమ్, టచ్, రిమెంబర్. సో నా వస్తువులు నాకు ఇవ్వండి అని చెప్పి అడగలేదు ఆమె, జస్ట్ చూడాలనుకుంటా ఉంది, టచ్ చేయాలా, ఆ పాస్ట్ అంతా రిమెంబర్ చేసుకోవాలి, వాళ్ళ మదర్ని గుర్తు తెచ్చుకోవాలా అని చెప్పి అనుకునింది. ఆఫ్టర్ మై ఫస్ట్ విజిట్ ఇన్ వెయిన్ టు మిసెస్ డార్లింగ్స్ హౌస్, ఐ డిసైడెడ్ ట్రై ఎ సెకండ్ టైం. సో ఫస్ట్ విజిట్ ఎట్లా జరిగింది? ఇన్ వెయిన్ అంటే సక్సెస్ఫుల్ అవ్వలేదన్నమాట. మిసెస్ డార్లింగ్ అలో చేసిందా లోపలికి? స్టార్టింగ్లో చెప్పాం, అలో చేయలేదు. సో ఈసారి సెకండ్ టైం ట్రై చేద్దామని అనుకునింది. నవ్ అ గర్ల్ ఆఫ్ అబౌట్ 15 ఓపెన్ ద డోర్ టు మీ. సో ఈసారి పోయి డోర్ తట్టినప్పుడు ఒక 15 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఒక అమ్మాయి ఓపెన్ చేసింది. ప్రాబబ్లీ మిసెస్ డార్లింగ్ వాళ్ళ డాటర్ అయ్యిండొచ్చు ఈమె. ఎవరు ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి గర్ల్. ఐ ఆస్క్డ్ హర్ ఇఫ్ హర్ మదర్ వాజ్ అట్ హోమ్. సో అడిగింది, మీ మదర్ ఉన్నారా ఇంట్లో అని చెప్పి. నో, షీ సెడ్, మై మదర్స్ డూయింగ్ యాన్ ఎర్రెండ్. నో, ఇప్పుడు లేదు, ఆమె చిన్న పని మీద వెళ్ళింది. యాన్ ఎర్రెండ్ అంటే స్మాల్ టాస్క్ అనమాట, ఏదన్నా మేబీ షాపింగ్ లేదా ఏదైనా వస్తువులు ఇంట్లోకి కొనుక్కొని రావడం, వాటిని ఎర్రెండ్స్ అంటూ ఉంటాం. సో ఏదో చిన్న పని మీద బయటకు వెళ్ళింది అని చెప్పి చెప్పింది వాళ్ళ ఆ అమ్మాయి. నో మ్యాటర్, ఐ సెడ్, ఐ విల్ వెయిట్ ఫర్ హర్. ఓకే, నో మ్యాటర్, నేను వెయిట్ చేస్తాను మీ మదర్ కోసం అని ఈమె చెప్పింది సెకండ్ టైం పోయినప్పుడు. ఐ ఫాలో ద గర్ల్ అలాంగ్ ద ప్యాసేజ్. ఆమె డోర్ ఓపెన్ చేసి లోపలికి ఇన్వైట్ చేసింది. సో ఆమెతో పాటు ఆ హాల్వేలో డోర్ ఉంటుంది కదా, ఆ ప్యాసేజ్లో వెళ్ళింది ఈమె, ఫాలో అయింది. అన్ ఓల్డ్ ఫ్యాషన్డ్ ఐరన్ హనుక్కా క్యాండిల్ హోల్డర్ హంగ్ నెక్స్ట్ టు ఏ మిర్రర్. సో ఈ మిర్రర్ పక్కనే ఓల్డ్ ఫ్యాషన్డ్ ఐరన్ హనుక్కా క్యాండిల్ హోల్డర్. సో ఈ జూయిష్ పీపుల్ ఈ క్యాండిల్ అంటే క్యాండిల్ సెలబ్రేషన్స్ చేసేటప్పుడు ఒక క్యాండిల్ హోల్డర్ ఉంటుంది అనమాట. దాంట్లో చాలా క్యాండిల్స్ని పెట్టుకోవచ్చు. హనుక్కా క్యాండిల్ హోల్డర్ అంటారు, అది జూయిష్ పీపుల్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఒక ఐరన్ క్యాండిల్ హోల్డర్ అనమాట. మిర్రర్ పక్కనే దాన్ని వాళ్ళు వేలాడదీశారు, దాన్ని గుర్తుపట్టింది. ఇది కూడా వీళ్ళదే అనమాట. ఈమె తీసుకుపోయింది మిసెస్ డార్లింగ్ వాళ్ళ ఇంట్లో నుంచి. వీ నెవర్ యూస్డ్ ఇట్ బికాస్ ఇట్ వాస్ మచ్ మోర్
కంబసమ్ దాన్ ఎ సింగిల్ క్యాండిల్ స్టిక్. సో ఇది ఇంట్లో ఉన్నప్పటికీ ఈ హనుక్క క్యాండిల్ హోల్డర్ని ఈమె ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట. అంటే దీని అసలైన ఓనర్ ఇప్పుడు వెళ్ళింది కదా ఈ అమ్మాయి వాళ్ళ మదర్, వీళ్ళు వాడలేదు. ఎందుకంటే వీ నెవర్ యూజ్డ్ ఇట్ బికాస్ ఇట్ వాజ్ మచ్ మోర్ కంబర్సమ్ దాన్ ఎ సింగిల్ క్యాండిల్ స్టిక్. సో కంబర్సమ్ అంటే కొద్దిగా ఇబ్బంది, వాడడం చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ సింగిల్ క్యాండిల్ స్టిక్ చిన్న అంటే ఒకటే క్యాండిల్ ఉంటుంది కదా, అది చాలా ఈజీ వాడడం. ఇది కొద్దిగా ప్రాసెసింగ్ చాలా ఇబ్బంది అనమాట. అందుకు జస్ట్ ఇంట్లో ఉన్నా కూడా ఏదో డెకరేషన్ కోసం పెట్టుకున్నారు కానీ ఎప్పుడు వాడలేదంట దాన్ని. వోంట్ యూ సిట్ డౌన్ ఆస్ ద గర్ల్. సో ఈ అమ్మాయి పొలైట్గా చెప్పింది కూర్చోండి అని చెప్పి. షీ హెల్డ్ ఓపెన్ ద డోర్ ఆఫ్ ద లివింగ్ రూమ్ అండ్ ఐ వెంట్ ఇన్సైడ్ పాస్ట్ హర్. సో కూర్చోండి అని చెప్పేసి లివింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది ఆమె వెనకాలే, అంటే ఆమె పోయినాక ఈమె పోయింది లోపలికి లివింగ్ రూమ్లోకి. ఐ స్టాప్డ్ హారిఫైడ్. వెంటనే అక్కడ ఆగింది లివింగ్ రూమ్లో, భయపడింది అనమాట. ఐ వాజ్ ఇన్ ఏ రూమ్ ఐ న్యూ అండ్ డిడ్ నాట్ నో. సో నేను ఒక రూమ్లో ఉన్నాను, నాకు తెలిసిన రూము నాకు తెలియని రూమ్ రెండు చెప్తా ఉంది ఆమె. తెలిసిన రూమే కానీ అది తెలియదు. అంటే ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ ఈమె చూసినవే గుర్తొస్తున్నాయి అన్నీ, కానీ అది తెలియని రూమ్ కొత్తది, ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ ఈమెవే. అంటే అంతకుముందు ఆమె వచ్చి తీసుకుపోయింది కదా అన్ని వస్తువులు, అది. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ థింగ్స్ ఐ డిడ్ వాంట్ టు సీ అగైన్ బట్ విచ్ అప్రెస్డ్ మీ ఇన్ ద స్ట్రేంజ్ అట్మాస్ఫియర్. సో అమ్మాయి ఎక్కడుందంటే ప్రజెంట్ కొన్ని వస్తువుల మధ్యలో. ఎటువంటి వస్తువులు అంటే ఐ డిడ్ వాంట్ టు సీ అగైన్, మళ్ళీ చూడాలనుకునింది కదా వాళ్ళ మదర్ యొక్క పొసెషన్స్, తన మదర్ యొక్క వస్తువులు, ఆ వస్తువులని చూస్తూ ఉంది ప్రజెంట్. కాకపోతే ఇన్ ద స్ట్రేంజ్ అట్మాస్ఫియర్, ఏదో కొత్త ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఆర్ బికాస్ ఆఫ్ ద టేస్ట్లెస్ వే ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్. సో ఈమెకి కోపం వచ్చింది, చిరాకేసింది. ఎందుకంటే ఇన్ ఏ టేస్ట్లెస్ వే ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్. ఆ వస్తువులన్నింటినీ ఈమె తన ఇంట్లో ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకునింది. ఇప్పుడు టేస్ట్లెస్ వేలో సరిగా అంటే అడ్డదిడ్డంగా ఎటు పడితే అటు ఒక అందం, ఒక ప్రాపర్ అరేంజ్మెంట్స్ లేకుండా పెట్టున్నారు ఆ వస్తువులన్నీ. ఆ వస్తువులన్నీ ఎవరివి? ఈమె వీళ్ళ మదర్ ఇంట్లోటివి అనమాట, వీళ్ళ ఇంట్లోటివి. ఇప్పుడు ఆమె స్టార్టింగ్లో తీసుకొని వచ్చింది కదా నీ వస్తువులు సేవ్ చేస్తానని చెప్పి, సో ఇంట్లో పెట్టుకునింది, సరిగా పెట్టలేదు, అందుకు కోపం వచ్చింది. బికాస్ ఆఫ్ ద అగ్లీ ఫర్నిచర్ ఆర్ ద మగ్గీ స్మెల్ దట్ హంగ్ దేర్. ఐ డోంట్ నో. సో దేనివల్ల ఈ అప్రెస్డ్, దేనివల్ల కోపం వచ్చింది, దేనివల్ల భయం వేసిందంటే ఆమెకి హారిఫై, ఎందుకు ఆ ఫీలింగ్, హారర్ ఫీలింగ్ వచ్చిందంటే మేబీ సరిగా టేస్ట్లెస్ వే ఆఫ్ ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్. సో సరిగా అరేంజ్ చేయలేదేమో, లేదా అగ్లీ ఫర్నిచర్ వల్ల, లేదంటే మగ్గీ స్మెల్, అక్కడ బ్యాడ్ స్మెల్, అన్ప్లెజెంట్ స్మెల్ అనమాట. మగ్గీ స్మెల్ అంటే అన్ప్లెజెంట్ స్మెల్, దానివల్ల నచ్చలేదేమో మేబీ, ఐ డోంట్ నో, నాకు తెలియదు ఎందువలన. నాకు ఐ వాజ్ హారిఫైడ్ అట్ దట్ టైమ్ బట్ ఐ స్కేర్స్లీ డేర్ టు లుక్ అరౌండ్ మీ. చుట్టూ ఉన్నవి చూడాలంటే భయం వేసింది అనమాట ఈమెకు. అంటే ఇంకా ఏం గుర్తొస్తాయో పాస్ట్ మెమరీస్ అన్నీ అని చెప్పి. ది గర్ల్ మూడ్ ఏ చైర్. సో అమ్మాయి ఒక చైర్ ఇట్లా ముందుకు తోసింది అనమాట కూర్చొని. ఐ సాట్ డౌన్ అండ్ స్టేడ్ అట్ ద వులెన్ టేబుల్ క్లాత్. సో ఈ అమ్మాయి ఆ చైర్లో కూర్చొని వులెన్ టేబుల్ క్లాత్, అక్కడ టేబుల్ మీద క్లాత్ పరిచుంటారు కదా వులెన్ది, సో దాని వైపు చూసింది. ఆ వులెన్ క్లాత్ కూడా ఈమెదే అనమాట. ఐ రబ్డ్ ఇట్, దాన్ని టచ్ చేసి ఇట్లా రబ్ చేసింది మెల్లగా. మై ఫింగర్స్ గ్రూ వార్మ్ ఫ్రమ్ రబ్బింగ్. సో రబ్ చేయడం వల్ల తన ఫింగర్స్ కొంచెం వెచ్చగా అయ్యాయి. ఐ ఫాలోడ్ ద లైన్స్ ఆఫ్ ది ప్యాటర్న్. సో ఆ వులెన్ క్లాత్ మీద ప్యాటర్న్స్ ఉంటాయి కదా ఇట్లా లైన్స్, సో వాటి మీద ఫింగర్స్తో టచ్ చేస్తూ వచ్చిందనమాట. సమ్వేర్ ఆన్ ద ఎడ్జ్ దేర్ షుడ్ బి అ బర్న్ మార్క్ దట్ హ్యాడ్ నెవర్ బీన్ రిపేర్డ్. సో ఆ వులెన్ క్లాత్ మీద ఎక్కడో చోట బర్న్ మార్క్ ఉండాలి, అంటే కాలినటువంటి మార్క్ అనమాట. బట్ట ఆ వులెన్ క్లాత్ ఎప్పుడో కొంచెం కాలినట్టుంది, ఆ మార్క్ ఉండాలి. అంటే గతంలోనే ఉంది, దాన్ని ఎప్పుడు రిపేర్ చేయలేదు, సో ఇప్పుడు కూడా ఉంటుంది ఆ బర్న్ మార్క్ అని చెప్పి అనుకునింది. ఎందుకంటే ఆ వస్తువు కూడా, ఆ వులెన్ క్లాత్ కూడా వీళ్ళదే అనమాట. మై మదర్ విల్ బి బ్యాక్ సూన్ సెట్ ద గర్ల్. సో అమ్మాయి చెప్పింది మా మదర్ వస్తారు త్వరలోనే ఇంటికి అని చెప్పి. ఐ ఆల్రెడీ మేడ్ టీ ఫర్ హర్, విల్ యూ హ్యావ్ ఎ కప్. సో నేను మా మదర్ వస్తారని చెప్పేసి నేను టీ తయారు చేశాను, మీరు తాగుతారా కప్ అని చెప్పి అడిగింది. థ్యాంక్ యూ సరే అని చెప్పి ఈమె థ్యాంక్స్ చెప్పింది అనమాట. ఐ లుక్డ్ అప్, తల ఎత్తి పైకి చూసింది. ది గర్ల్ పుట్ కప్స్ రెడీ ఆన్ ద టీ టేబుల్. సో ఆ అమ్మాయి తీసుకొని వచ్చేసి టీ టేబుల్ మీద కప్స్ రెడీ పెట్టింది టీ ఇవ్వడానికి. షీ హ్యాడ్ ఎ బ్రాడ్ బ్యాక్. సో ఆమెకు కూడా బ్రాడ్ బ్యాక్ ఉందన్నమాట, జస్ట్ లైక్ హర్ మదర్. వాళ్ళ మదర్కి ఎలా అయితే బ్రాడ్ బ్యాక్ ఉందో ఆ విశాలమైన వీపు, సో సేమ్ ఈమెకు కూడా అట్లనే ఉంది. షీ పోర్ టీ ఫ్రమ్ ఏ వైట్ పాట్. సో వైట్ పాట్లో నుంచి టీ పోసింది. ఆల్ ఇట్ హ్యాడ్ వాజ్ ఎ గోల్డ్ బార్డర్ ఆన్ ద లిడ్, ఐ రిమెంబర్డ్. సో ఆ వైట్ పాట్కి ఆ మూత మీద, లిడ్ మీద గోల్డ్ బార్డర్ ఉంటుంది అనమాట. సో అది కూడా ఈమెదే,
గుర్తొచ్చింది. ఐ రిమెంబర్డ్. షీ ఓపెన్డ్ అ బాక్స్ అండ్ టుక్ సమ్ స్పూన్స్ అవుట్. సో ఒక బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి కొన్ని స్పూన్స్ తీసిందనమాట. అవి అంటే ఆ షుగర్ని మిక్స్ చేసుకోవడానికి ఇట్లా. దట్స్ ఎ నైస్ బాక్స్, ఐ హర్డ్ మై ఓన్ వాయిస్. సో ఈమె చెప్పింది ఆ బాక్స్ చాలా బాగుంది అని చెప్పి. ఆ బాక్స్ కూడా ఈమెదే. ఇట్ వాజ్ ఎ స్ట్రేంజ్ వాయిస్ యాజ్ దో ఈచ్ సౌండ్ వాజ్ డిఫరెంట్ ఇన్ దిస్ రూమ్. సో తన వాయిస్ అయినప్పటికీ ఎందుకో స్ట్రేంజ్గా అనిపించింది. మొత్తం ఆ రూమ్లో తను ఏం మాట్లాడినా కూడా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వస్తువులన్నీ తనవే కానీ ఆ ప్లేస్ వేరు. సో తనవే అని చెప్పలేదు, అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. ఓ యు నో అబౌట్ దెమ్, నీకు తెలుసా వీటి గురించి. షీ హ్యాడ్ టర్న్ రౌండ్ అండ్ బ్రాట్ మీ మై టీ. సో నీకు తెలుసా అంటే దట్స్ అ నైస్ బాక్స్ అన్నప్పుడు, ఓ నీకు తెలుసా వాటి గురించి అని చెప్పి ఆమె టీ తీసుకొని వచ్చింది అనమాట. వీళ్ళ డాటర్కి తెలియదు కదా ఈ జరిగిన విషయాలన్నీ, వాళ్ళ మదర్ ఎక్కడి నుంచో తీసుకొని వచ్చింది అన్న విషయం వాళ్ళ డాటర్కి తెలియదు అనమాట. షీ లాఫ్డ్, ఆమె నవ్వింది. మై మదర్ సేస్ ఇట్ ఈస్ యాంటిక్. సో వాళ్ళ మదర్ చెప్పేదన్నమాట, ఇవి చాలా యాంటిక్ ఓల్డ్ వాల్యుబుల్ థింగ్స్ ఇవన్నీ. వీ గాట్ లాట్స్ మోర్, ఇంకా మా ఇంట్లో చాలా ఉన్నాయని చెప్పింది ఆ అమ్మాయి, ఆ కూతురు, మిస్సెస్ డార్లింగ్ కూతురు. షీ పాయింటెడ్ రౌండ్ ద రూమ్, సీ ఫర్ యువర్ సెల్ఫ్. సో రూమ్లో చూపించింది, చూడు ఇక్కడ అన్ని అని చెప్పి వేలు పెట్టి చూపించింది అనమాట. చాలా కనిపించాయి అక్కడ ఆ వస్తువులన్నీ, ఆల్మోస్ట్ వీళ్ళింట్లో నుంచే తీసుకొని వచ్చింది ఆమె. ఐ హ్యాడ్ నో నీడ్ టు ఫాలో హర్ హ్యాండ్. సో ఆ అమ్మాయి చూపించిన వైపు చూడాల్సిన అవసరం లేదు. ఐ న్యూ విచ్ థింగ్స్ షీ మెంట్. సో ఏ వస్తువుల గురించి మాట్లాడుతూ ఉందో ఈమెకు తెలుసు, అన్నీ వీళ్ళ వస్తువులే కదా అవన్నీ. ఐ జస్ట్ లుక్డ్ అట్ ద స్టిల్ లైఫ్ ఓవర్ ద టీ టేబుల్. సో టీ టేబుల్ పైన స్టిల్ లైఫ్ ఉందన్నమాట, దాన్ని చూసింది. స్టిల్ లైఫ్ అంటే ఏంటంటే పెయింటింగ్. సో ఆ పెయింటింగ్లో ఫ్రూట్స్, ఇట్లా యాపిల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఇవన్నీ ఈటబుల్స్ అన్నీ పిక్చర్స్ ఉంటాయన్నమాట. దాని వైపు చూసింది. యాజ్ ఏ చైల్డ్ ఐ హ్యాడ్ ఆల్వేస్ ఫ్యాన్సీడ్ ద యాపిల్ ఆన్ ద ప్యూటర్ ప్లేట్. సో చిన్నగా ఉన్నప్పుడు ఆ ప్యూటర్ ప్లేట్ మీద, ప్యూటర్ అనేది ఒక మెటల్ అనమాట. సో ఆ ప్యూటర్ ప్లేట్ మీద ఉండే యాపిల్ ఆ బొమ్మ అంటే షీ హ్యాడ్ ఆల్వేస్ ఫ్యాన్సీడ్ అంటే లైక్డ్ అనమాట. చిన్నప్పుడు ఆ ప్యూటర్ ప్లేట్ మీద ఉన్నటువంటి ఆ యాపిల్ బొమ్మని చాలా ఇష్టపడేది ఆమె. సో ఆ స్టిల్ లైఫ్ కూడా, ఆ పెయింటింగ్ కూడా వీళ్ళదే. వీ యూజ్ ఇట్ ఫర్ ఎవ్రీథింగ్ షీ సెడ్. మేము అన్నిటికీ దీన్నే యూజ్ చేస్తామని చెప్పింది అనమాట ఆమె. వన్స్ వీ ఈవెన్ ఎయిట్ ఆఫ్ ద ప్లేట్స్ హ్యాంగింగ్ దేర్ ఆన్ ద వాల్. ఐ వాంటెడ్ టు సో మచ్ బట్ ఇట్ వాజంట్ ఎనీథింగ్ స్పెషల్. సో అక్కడ ప్లేట్స్ వేలాడుతూ ఉన్నాయి అని చెప్పింది కదా, డెకరేటివ్ ప్లేట్స్, యాంటిక్ ప్లేట్స్ అన్నాం, డెకరేటివ్ ప్లేట్స్. సో వాటిలో నుంచి కూడా ఒకసారి వాటిలో కూడా ఫుడ్ తిన్నాం. నాకు ఐ వాంటెడ్ టు సో మచ్, నాకు అట్లా తినడం అంటే ఇష్టం. బట్ ఇట్ వాజంట్ ఎనీథింగ్ స్పెషల్, దాంట్లో ఏం పెద్ద స్పెషల్ లేదు, నార్మల్ ప్లేట్స్లో తిన్నా, ఆ యాంటిక్ ప్లేట్స్లో తిన్నా సేమ్ అని చెప్పింది ఆ అమ్మాయి. అంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ ఆ అమ్మాయికి తెలియదు అనమాట. ఐ హ్యాడ్ ఫౌండ్ ద బర్న్ మార్క్ ఆన్ ద టేబుల్ క్లాత్. సో వెతుకుతా ఉంటే ఆ బర్న్ మార్క్ కూడా కనిపించింది టేబుల్ క్లాత్ మీద. ద గర్ల్ లుక్డ్ క్వశ్చనింగ్లీ అట్ మీ. సో ఆ టేబుల్ క్లాత్ని అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ గర్ల్ చూసిందనమాట కొద్దిగా డౌట్గా, అంటే ఎందుకు ఆ అమ్మాయి తదేకంగా చూస్తుంది టేబుల్ క్లాత్ వైపు వచ్చినటువంటి ఈమె అని చెప్పేసి. సో ఈమె వాళ్ళ మదర్ వస్తువులు కదా, ఆ అటాచ్మెంట్ ఉంది, ఆ చిన్న పాపకు తెలియదు అనమాట, 15 years గర్ల్కి. ఎస్ ఐ సెడ్, యూ గెట్ సో యూస్ టు టచింగ్ ఆల్ దీస్ లవ్లీ థింగ్స్ ఇన్ ద హౌస్, యూ హార్డ్లీ లుక్ అట్ దెమ్ ఎనీమోర్. ఎస్ అని చెప్పి, నువ్వు ఈ టచ్ చేస్తూ ఉంటావు ఈ లవ్లీ లవ్లీ థింగ్స్ని, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ టచ్ చేస్తూ ఉంటావు, చూస్తూ ఉంటావు, బట్ హార్డ్లీ లుక్ అట్ దమ్ ఎనీమోర్. కానీ వాటిని అబ్జర్వ్ చేయవు పెద్దగా నువ్వు. యూ ఓన్లీ నోటీస్ వెన్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఏదైనా మనం మిస్ అయినప్పుడే వాటిని అబ్జర్వ్ చేయగలుగుతాం. బికాజ్ ఇట్ హ్యాస్ టు బి రిపేర్డ్ ఆర్ బికాజ్ వీ హ్యావ్ లెంట్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే మనం దాన్ని ఏమైనా రిపేర్కి ఇచ్చినా లేదా ఎవరికన్నా ఇచ్చినా అది మన ఇంట్లో లేనప్పుడు గుర్తొస్తుంది, ఉన్నప్పుడు పెద్ద అబ్జర్వ్ చేస్తూ ఉండము వస్తువుల్ని అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ అని ఎగ్జాంపుల్ చెప్పింది. అగైన్ ఐ హర్డ్ ద అన్యాచురల్ సౌండ్ ఆఫ్ మై వాయిస్ అండ్ ఐ వెంట్ ఆన్. మళ్ళీ తన వాయిస్ ఎందుకో కొత్తగా అనిపించింది అనమాట. సో ఇవి నావి అని చెప్పుకోలేకపోతా ఉంది కదా అబద్ధాలు, సో అన్యాచురల్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. ఐ రిమెంబర్ మై మదర్ వన్స్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వుడ్ హెల్ప్ హర్ పాలిష్ ద సిల్వర్. సో ఈ అమ్మాయి చెప్తా ఉందన్నమాట, అంటే ఎవరు, ఈ అడ్రస్ని ఎత్తుక్కుంటూ వెళ్ళింది కదా వాళ్ళ మదర్ యొక్క బిలాంగింగ్స్ కోసం. సో ఈ అమ్మాయి, ఒకప్పుడు మా అమ్మ, అంటే ఆ చిన్న పాపతో చెప్తా ఉంది, ఒకప్పుడు మా అమ్మ తన సిల్వర్ని పాలిష్ చేయమని చెప్పి అడిగింది క్లీన్ చేయడానికి అని చెప్పి. సిల్వర్ అంటే ఏంటంటే ఇట్ వాజ్ ఎ వెరీ లాంగ్ టైమ్ అగో అండ్ ఐ వాజ్ ప్రాబబ్లీ బోర్డ్ దట్ డే ఆర్ పర్హాప్స్ ఐ హ్యాడ్ టు స్టే అట్ హోమ్ బికాజ్ ఐ వాజ్ ఇల్ యాజ్ షీ హ్యాడ్ నెవర్ ఆస్క్డ్ మీ బిఫోర్. సో అంతకుముందు ఎప్పుడు అడగలేదన్నమాట, అంటే ఈ సిల్వర్ని పాలిష్ చేద్దురా, హెల్ప్ చేద్దురా నాకు క్లీన్ చేయడంలో అని చెప్పి. ఆ రోజు ఎందుకో మేబీ బోర్ కొట్టిందేమో, పని చేయలేదు, లేదా పర్హాప్స్ ఐ హ్యాడ్ టు స్టే అట్ హోమ్, ఇంటి దగ్గరే ఉండాలనుకున్నాను బికాజ్ ఐ వాజ్ ఇల్, హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంట్లోనే ఉండాలనుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు
పాలిష్ ద సిల్వర్. సో వాళ్ళ మదర్ అంతకుముందు ఎప్పుడు అడగలేదన్నమాట. ఐ ఆస్క్డ్ హర్ విచ్ సిల్వర్ షీ మెంట్ అండ్ షీ రిప్లైడ్. సో ఈ అమ్మాయి సిల్వర్ పాలిష్ చేద్దురా అని వాళ్ళ మదర్ అడిగింటే ఏ సిల్వరు అని చెప్పి అడిగిందంట. అప్పుడు వాళ్ళ మదర్ సర్ప్రైజ్ అయ్యి రిప్లై ఇచ్చింది, అండ్ దట్ ఇట్ వాస్ ద స్పూన్స్, ఫోక్స్ అండ్ నైవ్స్ ఆఫ్ కోర్స్. సో ఏంటా సిల్వరు? ఈ స్పూన్స్, ఫోక్స్ అండ్ నైవ్స్ ఇవే అనమాట. అంటే ఈ మొత్తం ఆ తినడానికి వాడే వస్తువులు అని చెప్పాం కదా స్టార్టింగ్లో, మొత్తం క్రాకరీ అన్నమాట. అన్ని వంట వస్తువులన్నీ, టేబుల్ మీద ఉండే వస్తువులన్నీ. సో సిల్వర్ టేబుల్ అని చెప్పాం. సిల్వర్ స్పూన్స్, సిల్వర్ ఫోక్స్, నైవ్స్ కట్ చేయడానికి ఇవన్నీ. అండ్ దట్ వాస్ ద స్ట్రేంజ్ థింగ్, ఐ డిడెంట్ నో ద కట్లరీ వీ ఏట్ ఆఫ్ ఎవ్రీడే వాజ్ సిల్వర్. సో నాకు అస్సలు తెలీదు, చాలా స్ట్రేంజ్ థింగ్ అది. సో కట్లరీ అంటే తినే టైంలో మేము తినేటప్పుడు వాడేటువంటి వస్తువులు అనమాట ఇవన్నీ. స్పూన్స్, ఫోక్స్, నైఫ్స్, ప్లేట్స్, ఇవన్నీ వాటన్నిటిని కట్లరీ అంటాం. సో ఈ కట్లరీ అంతా సిల్వర్ అనే విషయం నాకు అప్పటిదాకా తెలియదు అని చెప్పింది ఈమె. అంటే చిన్నప్పుడు మా మదర్ ఈ సిల్వర్ థింగ్స్ వాష్ చేద్దరా అంటే ఏ సిల్వరు అని అడిగాను. అంతకుముందు అంతకుముందు తినింది ఆ ప్లేట్లలోనే, కానీ సిల్వర్ అనే విషయం తెలియదు అని చెప్పింది అనమాట. ది గర్ల్ లాఫ్డ్ అగైన్. సో ఆ మాటకు, అంటే సిల్వర్ ప్లేట్స్లో తింటున్నా సిల్వర్ అన్న విషయం తెలీదు అన్న మాటకి నవ్వింది. ఐ బెట్ యూ డోంట్ నో ఇట్ ఈస్ ఐదర్. ఐ లుక్ ఇంటెంట్లీ అట్ హర్. నాకు తెలిసి నీకు కూడా తెలిసి ఉంటుంది అని చెప్పేసి ఆ చిన్న అమ్మాయిని అడిగింది అనమాట ఈమె. వాట్ వి ఈట్ విత్, షీ ఆస్డ్. మేము తింటామా? వెల్ డూ యూ నో. షీ హెజిటేటెడ్. సో అప్పటిదాకా స్పూన్స్ ఇవన్నీ తీయలేదు కదా, మేము తినే వస్తువులా? వెల్ డూ యూ నో, నీకు తెలుసా అని చెప్పి మళ్ళీ అడిగింది అనమాట. షీ హెజిటేటెడ్. ఆమె కొంచెం హెజిటేట్ అయ్యింది, అంటే చెప్పాలా వద్దా అన్నట్టుగా. షీ వాక్ టు ద సైడ్ బోర్డ్ అండ్ వాంటెడ్ టు ఓపెన్ ఎ డ్రాయర్. సో పక్కకి వచ్చి ఒక డ్రాయర్, ఆ డైనింగ్ టేబుల్కి కింద డ్రాయర్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసింది అనమాట. ఐ లుక్ ఇట్స్ ఇన్ హియర్. నేను చూస్తాను ఇందులోనే ఉంటాయి అని చెప్పి ఆమె డ్రాయర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. ఐ జంప్డ్ అప్. ఈమె వెంటనే పైకి లేచిందనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి ఏం ఓపెన్ చేస్తుందో తెలుసు. ఆ స్పూన్స్, ఫోక్స్ ఇవన్నీ ఎవరివి? అవి కూడా ఈమెవే. సో వాటన్నిటిని చూసే అది లేదు, ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఎందుకంటే ఆ మళ్ళీ ఎమోషనల్ అవుతుంది, ఆ అమ్మాయికి తెలియదు ఆ ఎమోషన్, అంటే ఆ వస్తువులన్నీ తనవే అని చెప్పేసి. సో మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం ఇవన్నీ ఇష్టం లేదనమాట. సో ఇంకా లేచింది. ఐ వాస్ ఫర్గెటింగ్ ద టైమ్, ఐ మస్ట్ క్యాచ్ మై ట్రైన్. సో టైం మర్చిపోతా ఉన్నాను, నేను ఎక్కాల్సిన ట్రైన్ అంటే మిస్ అవుతుంది, నేను వెళ్ళి ట్రైన్ ఎక్కాలని చెప్పింది. టైం అవుతుంది ట్రైన్కి అని. షీ హ్యాడ్ హర్ హ్యాండ్ ఆన్ ద డ్రాయర్. డోంట్ యూ వాంట్ టు వెయిట్ ఫర్ మై మదర్. సో ఆమె ఆ డ్రాయర్ మీద చేయి పెట్టింది అనమాట, ఆల్రెడీ ఓపెన్ చేద్దామని చెప్పేసి. డోంట్ యూ వాంట్ టు వెయిట్ ఫర్ మై మదర్. మా మదర్ కోసం వెయిట్ చేయరా, ఆమె వస్తూ ఉంటుంది అని చెప్పి. నో ఐ మస్ట్ గో, ఐ వాక్ టు ద డోర్. నో నేను ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్ళింది. ద గర్ల్ పుల్ ద డ్రాయర్ ఓపెన్. సో ఈ అమ్మాయి అయినా డ్రాయర్ ఓపెన్ చేసింది అనమాట. ఐ కెన్ ఫైండ్ మై ఓన్ వే, నేనే వెళ్తానని చెప్పేసి ఈమె బయలుదేరింది. యాజ్ ఐ వాక్ డౌన్ ద ప్యాసేజ్ ఐ హర్డ్ ద జింగ్లింగ్ ఆఫ్ స్పూన్స్ అండ్ ఫోక్స్. సో ఆమె ఆ డోర్లో నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్ళేటప్పుడు ఆ స్పూన్స్, ఫోక్స్ తీసినప్పుడు వచ్చే సౌండ్, జింగ్లింగ్ అంటే ఆ సిల్వర్ స్పూన్స్, ఫోక్స్ తీసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వినిపించింది అనమాట. మళ్ళీ అవన్నీ గుర్తొచ్చినాయి తన మదర్కు ఉన్నటువంటి, అంటే ఈ వీటితోనే ఆ అమ్మాయి చిన్నప్పుడు తినేదనమాట వాళ్ళ మదర్తో పాటుగా. అట్ ద కార్నర్ ఆఫ్ ది రోడ్ ఐ లుక్డ్ అప్ అట్ ద నేమ్ ప్లేట్. సో ఆ రోడ్డు కార్నర్లో మలుపు తిరిగేటప్పుడు ఆ స్ట్రీట్ నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని చూసింది. మార్కోని స్ట్రీట్ ఇట్ సెడ్. సో దాని మీద రాసున్నారనమాట మార్కోని స్ట్రీట్ అని, వాళ్ళ మదర్ చెప్పినట్టుగానే. ఐ హ్యాడ్ బీన్ అట్ నంబర్ 46. ఈమె వెళ్ళిన డోర్ కూడా, అంటే ఆ ఇల్లు నెంబర్ కూడా డోర్ నెంబర్ 46. ద అడ్రస్ వాస్ కరెక్ట్. సో తను వచ్చిన అడ్రస్ కరెక్ట్ వాళ్ళ మదర్ చెప్పినట్టుగా. బట్ నౌ ఐ డిడెంట్ వాంట్ టు రిమెంబర్ ఇట్ ఎనీమోర్. కానీ మార్కోని స్ట్రీట్ నెంబర్ 46 అనే విషయాలు ఇంకా మర్చిపోవాలని చెప్పి డిసైడ్ అయిందనమాట. ఐ వుడెంట్ గో బ్యాక్ దేర్ బికాస్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ లింక్డ్ ఇన్ యువర్ మెమరీ విత్ ద ఫెమిలియర్ లైఫ్ ఆఫ్ ఫార్మర్ టైమ్స్ ఇన్స్టెంట్లీ లూజ్ దేర్ వాల్యూ వెన్ సెవర్డ్ ఫ్రమ్ దెమ్. యు సీ దెమ్ అగైన్ ఇన్ స్ట్రేంజ్ సరౌండింగ్స్. సో ఎప్పుడో తన మెమొరీకి, పాస్ట్ మెమొరీకి లింక్ అయినటువంటి ఆ వస్తువులన్నీ ప్రజెంట్ ఇప్పుడు ఎట్లున్నాయంటే, అంటే ఫార్మర్ టైమ్స్లో, గతంలో తన ఫెమిలియర్ లైఫ్, తన లైఫ్ స్టైల్ అన్నీ గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు అన్నీ దే లూజ్ దేర్ వాల్యూ, తన వాల్యూ అంతా పోగొట్టుకున్నాయి. ఎప్పుడంటే వెన్ దే ఆర్ సెవర్డ్ ఫ్రమ్ దెమ్. సో మన నుంచి దూరం అయినప్పుడు, అంటే మన దగ్గర ఉండే వాల్యూ దూరం అయినప్పుడు తెలియదు, అంటే ఆ వస్తువులతో అవసరం లేదని చెప్పి. అవి కూడా ఎటువంటి టైంలో అంటే ఇన్ స్ట్రేంజ్ సరౌండింగ్స్. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో లేవు. ఒక ఆమె దొంగతనంగా ఏదో వాళ్ళ మదర్కి అవి ఇవి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయింది కదా స్టార్టింగ్లో. ఇప్పుడు ఎవరింట్లోనే ఉన్నాయి. సో కానీ
వాటిని చూడడం ఇష్టం లేదు. చూసినప్పుడల్లా ఎమోషన్స్ గుర్తొస్తున్నాయి వాళ్ళ మదర్‌కి సంబంధించి. అండ్ వాట్ షుడ్ I have done with them in a small rented room where the shreds of blackout paper still hung along the windows and no more than a handful of cutlery fitted in the narrow table drawer. సో ఇప్పుడైనా ఆ వస్తువుల్ని తీసుకుపోయి నేనేం చేయాలా? ఇప్పుడు ఆమె చిన్న రెంటెడ్ రూమ్‌లో ఉంటుందన్నమాట వార్ తర్వాత. నేనేం చేసుకోవాలా వాటిని? వేర్ ద ష్రెడ్స్ ఆఫ్ బ్లాక్అవుట్ పేపర్ స్టిల్ హంగ్ అలాంగ్ ద విండోస్. సో ఈ విండోస్కి ఉండేటువంటి ఆ పేపర్ అంతా పీసులు పీసులు అయిపోయి, ష్రెడ్స్ అంటే మొత్తం అంతా టోరప్ అనమాట, చిరిగిపోయి ఉన్నటువంటి ఆ చిన్న ఇంట్లో వస్తువుల్ని పెట్టుకొని నేను ఏం చేయాలి వాటితో? ఆ నో మోర్ దాన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కట్లరీ ఫిటెడ్ ఇన్ ద నారో టేబుల్ డ్రాయర్. సో ఈమె ఇంట్లో ఉండే టేబుల్ డ్రాయర్ చాలా చిన్నది. ఆ చిన్న దాంట్లో అన్ని స్పూక్స్, అంటే అన్ని స్పూన్స్, ఫోక్స్ అవన్నీ ఎట్లా పడతాయి అంటే ఆ ఒరిజినల్ వస్తువులన్నీ తీసుకొని రావాలంటే. సో అవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటా ఉంది. ఐ రిజాల్వ్ టు ఫర్గెట్ ద అడ్రస్. సో అడ్రస్ని మర్చిపోవాలని చెప్పి డిసైడ్ అయింది ఆమె. ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఐ హ్యాడ్ టు ఫర్గెట్ దట్ వుడ్ బి ద ఈజియెస్ట్. సో తను ఏవైతే మర్చిపోవాలనుకుంటుందో అన్ని విషయాల కన్నా ఈ అడ్రస్ని మర్చిపోవడం ఈజీగా ఉంటే బాగుండు అని చెప్పి, అంటే వాటిని మర్చిపోతే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఎమోషన్స్, వాళ్ళ మదర్, ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి అన్నమాట ఆమెకు. సో ఇదొక ఎమోషనల్ స్టోరీ. తన మదర్కి సంబంధించినటువంటి బిలాంగింగ్స్ని చూడడానికి వెళ్ళినటువంటి అమ్మాయికి జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నమాట ఇవన్నీ. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.